ఉన్నదేమో 35,000 స్టేడియం, కెపాసిటీ స్టేడియం. 16,500 కాంప్లిమెంటరీ పాసులు కావాలని అడిగిందంట కర్ణాటక ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళు కొత్త ఇది పెడతారు. కర్ణాటకలో జరగాల్సినటువంటి ఐపీఎల్ ఫైనల్స్ని తీసుకెళ్ళి అహ్మదాబాద్లో పెట్టారు. బెంగళూరులో జరగాల్సింది ఇంకే ఉంది, మోడీ, అమిత్ షా, జైషా అంటూ బిగిన్ చేస్తారు. కానీ ఇప్పుడు బీసీసీఐ చెప్తున్నది ఏంటంటే హోస్ట్ అసోసియేషన్కి 15% కాంప్లిమెంటరీ టికెట్స్ ఇస్తాం, ఇది మా ప్రొసీజరు. కానీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు 10,000 అదనపు టికెట్లు అడిగారు. రెగ్యులర్గా ఇచ్చే 15% కాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ అతిథులు, క్లబ్ సభ్యుల కోసం ఇది కోరారు అంటూ బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అధికారికంగా చెప్పుకొచ్చారు. చిన్నస్వామి స్టేడియం మొత్తం సామర్థ్యం 35,000, అందులో 16,500 వరకు కాంప్లిమెంటరీ అండ్ రిజర్వ్ టికెట్స్ ఇస్తే సాధారణ వాళ్ళకి టికెట్లు కూడా మిగిలే పరిస్థితి లేదు. కాబట్టి ఇది పబ్లిక్ ఈవెంట్ని పబ్లిక్ ఈవెంట్గా నడపాలి కదా అన్నటువంటి పాయింట్ తేల్చి చెప్పారు. అంటే వాళ్ళ సొంత పైత్యంతో అక్కడి నుంచి కోల్పోయినట్టయిందనమాట.